కొంచెం ఇప్పుడు చేసి చూపిస్తున్నాను. అంటే ఇందులో మనం కొంచెం శనగపిండి ఉండలు అయ్యి లేకుండా ముందు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులో కొంచెం వరిపిండి వేసుకోవాలి. కొంచెం క్రిస్పీనెస్కైనా సరే, మనం బజ్జీల పిండికి కొంచెం వరిపిండి వేసుకుంటూ ఉంటాం కదా, అలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, మనం తర్వాత గరం మసాలా, ఇప్పుడు నేను మామూలు గరం మసాలా, ప్యాకెట్ గరం మసాలా 1 స్పూన్ వేసేసుకున్నానండి. ఇది ఇప్పుడు కొంచెం దీంట్లో ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, కారం కూడా వేసేసుకున్నాను కదా. మనం ముందు పొడిపిండిలా మనం మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ కలిసినట్టు మనం ఒకసారి మిక్స్ చేసుకున్నాక అప్పుడు కొంచెం మనం నీళ్ళు వేసుకొని మనం బజ్జీల పిండి కన్సిస్టెన్సీ కన్నా ఇంకా జారుగానే కలుపుకోవాలండి. మనం బజ్జీలకి ఎలా కలుపుకుంటున్నామో అలా కాకుండా మనం కొంచెం జారుగా కన్సిస్టెన్సీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మొత్తం మనం వేసిన ఉప్పు, కారం అన్నీ ఇలా కలిసిపోయినట్టు కలుపుకున్నాక అప్పుడు